హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దొండకాయ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకుంటున్నాం. ఈ దొండకాయ ఫ్రైడ్ రైస్ చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనము చాలా సింపుల్గా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ దొండకాయ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. అలానే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. ముందుగా మనం ఈ దొండకాయ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవడానికి ఇలా మనము దొండకాయలు తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. రౌండ్గా అన్న కట్ చేసుకోవచ్చు, ఇలా పొడవుగా అన్న కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 దాకా లవంగాలు, అలానే ఇప్పుడు ఇందులోకి 1/2 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలానే 2 స్పూన్లు దాకా వేరుశనగ గింజలు, 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలానే 1 స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి 4-5 దాకా ఎండుమిర్చి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇందులోకి మనము వేసుకుని పప్పులంతా మనకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా అంతా మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలానే పచ్చి కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పప్పులు వేయించుకునేటప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది అస్సలు వేసుకోకూడదు. ఆయిల్ వేసుకోవడం వల్ల మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ పప్పుల పొడి అంతా బాగా ముద్దగా వచ్చేస్తుంది. అందుకని ఆయిల్ వేసుకోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా మనము బాగా మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో మనము పచ్చి కొబ్బరి వేయడం వల్ల కాస్త ముద్దగా వచ్చింది. అది ఆయిల్ వేస్తే మనకు ఎక్కువ ముద్దగా అయిపోతుంది. ఇలా మనం ఈ పొడి తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పెనం పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ దొండకాయ ముక్కలు మనము ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనము తయారు చేసుకుని దొండకాయ ఫ్రైడ్ రైస్ అనేది తొందరగా మనకు తయారైపోతుంది. ఈ విధంగా మనము ఈ దొండకాయ ముక్కలంతా బాగా మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ దొండకాయ ముక్కలంతా మనకు చక్కగా కుక్ అయిపోయాయి కదా. ఈ విధంగా అంతా మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే పెనంలోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 స్పూన్లు దాకా వేరుశనగ గింజలు, 1 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 స్పూన్ దాకా మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పోపు దినుసులంతా మనకు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ విధంగా ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ పోపు దినుసులంతా మనకు చక్కగా ఫ్రై అయినాయి కదా. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలానే కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ దొండకాయ ముక్కలు మరీ మనకు అంత ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా మనం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పుల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పప్పుల పొడి వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పప్పుల పొడి అంతా రైస్కి అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం ఈ దొండకాయ ఫ్రైడ్ రైస్ అనేది తయారు చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా మనము ఈ రైస్ని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము కలుపుకుంటే సరిపోతుంది. ఇలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులోకి కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, సూపర్ టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రైడ్ రైస్ మనకు తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రైస్ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి.